హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నాతో జరిగిన ఒక దారుణం ఇన్సిడెంట్ ఈరోజైతే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇంతకీ అదేంటి అని అనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా! బాబుతో పాటు నేను కూడా స్విమ్మింగ్ క్లాస్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నానని. సో, నేనైతే తొందరలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత ఒక 5 డేస్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసిందని చెప్పేసి 8 ఫీట్‌లకి వెళ్ళాననమాట. 8 ఫీట్‌లో 2, 3 టైమ్స్ బానే చేశాను. ఫోర్త్ టైమ్ బాగా అలిసిపోయాననమాట. కాళ్ళు చేతులు బాగా ఊపడం ఆపేసాను. మధ్యలో ఉన్నాననమాట అప్పుడు. అప్పుడు ఆఫ్‌కోర్స్ కాళ్ళు చేతులు ఆపేస్తే ఏమవుతదండి? మునిగిపోతాం కదా! మునిగిపోయాను. 10 మినిట్స్ వాటర్ మొత్తం తాగేసాను. బచావ్ బచావ్ అని అంటున్నాననమాట. బచావ్ అంటే కాపాడండి అని. అక్కడ లైఫ్ గార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే నా మాటలు ఇనిపించట్లేదు. నా పక్కన ఒక ఆవిడ నాలానే చేస్తుందనమాట. ఆవిడ వెళ్లి చెప్పేటప్పటికి అతనొచ్చినప్పటికి నేనైతే మొత్తం వాటర్ తాగేసాను. మొత్తం కళ్ళు ముందునైతే చీకటిగా అయిపోయింది. అసలు బతుకుతానని అన్నట్టుగా అనిపించేసింది. ఒక్కసారికి హస్బెండ్ అండ్ పిల్లలైతే గుర్తొచ్చేసారు నాకైతే. ఇలాంటి సిట్యుయేషన్ నుంచి వెళ్ళేటప్పుడే మనకు తెలుస్తది కదా! బాధ ఏంటనేది. స్విమ్మింగ్ అంత ఈజీ కాదండి. చాలా కష్టం నాకప్పుడే తెలిసింది. సో, చాలామంది ఇలా నదుల్లో, సముద్రంలో మునిగిపోతూ ఉంటారు గదా! అప్పుడు వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటదో తలుచుకుంటేనే నాకు భయమేసేస్తుంది. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. సో, ఈరోజైతే నేను కాకరకాయ దుంప ఫ్రై చేస్తున్నాను. చాలా బావుంటదండి. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటదని చెప్పి తినరు కదండీ! ఒక చిట్కా చెప్తాను. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే అస్సలు చేదుండదండి. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. ఎప్పుడైనా సరే కాకరకాయ పిక్కలు తీయకూడదండి. పైనుంచి లైట్‌గా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసిన తర్వాత. కొంచెం వాష్ చేసుకొని కర్రీ వండుకోవడమే. అస్సలు చేదుగా ఉండదండి. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. అండ్ వేడి వేడి అన్నంలో యేసుకొని తింటే చాలా బావుంటది. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సిట్యుయేషన్ నుంచి మీరెప్పుడైనా వెళ్లారా? మునిగిపోవడం నాకైతే కంపల్సరీగా చెప్పండి. బై బాయ్.